రిలీజ్ రోజే మా సినిమా రికార్డు బ్రేక్ చేసిందంటూ పోస్టర్లు వేస్తారు. 100 కోట్లు దాటేశాం, 200 కోట్లు కొట్టేశామంటూ ప్రమోషన్ చేస్తారు. ఇదంతా జిమ్మికి అని తెలిసినా టాలీవుడ్లో ఎందుకీ బిల్డప్లు, ఎవరిని నమ్మించడానికి డ్రామాలు? ఒకప్పుడు థియేటర్లో ఎన్ని రోజులాడిందో చూసి సినిమా హిట్ అయిందో లేదో చెప్పేవారు. 50 రోజులు, 100 రోజులు, 175 రోజులంటూ లెక్కలు రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. రిలీజ్ రోజే వసూళ్లలో రికార్డు బ్రేక్ అయిందంటూ గొప్పలు చెప్తున్నారు. నోటికొచ్చిన నెంబర్ చెప్తూ పోస్టర్లు వేస్తున్నారు. సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసిందంటూ డబ్బా కొట్టుకుంటున్నారు. థియేటర్లో ఆడియన్స్ ఉండరు కానీ పోస్టర్లపై మాత్రం భారీ అంకెలు ఉంటాయి. అది చూసి జనం నవ్వుకోవడం కామన్ అయిపోయింది. ఇలాంటి పోస్టర్లు ఎందుకు ఉపయోగపడవు? ఈ అంకెలన్నీ జిమ్మిక్కిలే అని చిత్రసీమకు తెలుసు, ప్రజలకు తెలుసు. అయినా ఇండస్ట్రీ బిల్డప్లు మాత్రం తగ్గట్లేదు. టాలీవుడ్ హీరోస్ అంటే వాళ్ల ఫ్యాన్స్ కు బలమైన ఎమోషన్. తమ హీరోల కోసం అభిమానులు ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధపడతారు. అలాగే తమ అభిమానుల ఎమోషన్స్ కోసం హీరోలు కూడా చాలా జాగ్రత్తగా స్టెప్పులు తీసుకుంటారు. వాళ్లను సంతృప్తిపరచడం కోసం భారీ వసూళ్ల పోస్టర్లు రిలీజ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ ఓవర్ డోస్ అయింది. నిజంగా భారీ హైప్ ఉన్న సినిమా రికార్డు ఓపెనింగ్స్ కొడితే వాటిని ఆడియన్స్, ఇతర హీరోల అభిమానులు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ హైప్ లేని సినిమాలకు కూడా ఊహించని నెంబర్స్ తో వసూళ్లు ప్రకటిస్తే మాత్రం అవి చర్చకు దారితీస్తున్నాయి. తాజాగా సంక్రాంతికి వచ్చిన సినిమాల విషయంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. చాలా చోట్ల థియేటర్లు ఖాళీగా కనిపించాయి. కానీ ప్రొడ్యూసర్లు మాత్రం హౌస్ఫుల్ అంటున్నారు. మా సినిమా 100 కోట్లు వసూలు చేసిందంటూ ఫేక్ ప్రమోషన్ చేసుకుంటున్నారు. ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా తప్పే అంటూ విమర్శలు వస్తున్నాయి. అఫీషియల్ గా మేకర్స్ సినిమాలకు సంబంధించిన ఓపెనింగ్ కలెక్షన్ల పోస్టర్లను రిలీజ్ చేసినప్పటికీ ఇలా ఫేక్ కలెక్షన్లతో గొప్పలు పోవాల్సిన అవసరమేంటి? ఎందుకు హీరోల పరువు తీస్తున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేయడం అంటే ఎంత కిక్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఒక సినిమాకు మించి మరొక సినిమా అన్నట్టుగా కలెక్షన్ల పరంగా రికార్డులు బ్రేక్ చేస్తూ వెళ్తాయి. అలా చేసుకుంటూ వెళ్లే క్రమంలోనే ఫేక్ కలెక్షన్ల ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. అందులో భాగంగానే రీసెంట్ గా రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమాలన్నీ ఫేక్ కలెక్షన్లు అనే విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతానికి ఈ ట్రెండ్ వల్ల పెద్దగా నష్టమేమీ లేకపోయినా రాను రాను గట్టి ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల పాన్ ఇండియా సినిమాల కలెక్షన్స్ కు విలువ లేకుండా పోతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో సినిమా కలెక్షన్ పోస్టర్లపై టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు స్పందించారు. డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయినా సూపర్ హిట్ పోస్టర్స్ పడుతుంటాయని ఒప్పుకున్నారు. ఇండస్ట్రీలో 10% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుందని, అందులోనే డిస్ట్రిబ్యూటర్స్ కు డబ్బు మిగులుతుందని చెప్పుకొచ్చారు. సాధారణంగా డిస్ట్రిబ్యూటర్స్ వాళ్లకు బ్రేక్ ఈవెన్ అవుతూనే ఈరోజు సూపర్ హిట్ అని చెప్పుకుంటున్న ఫిలిం ఇండస్ట్రీ. వాళ్ళు నష్టపోయినప్పుడు కూడా సినిమాలు సూపర్ హిట్ పోస్టర్స్ పడుతుంటాయి. ఏరియాల వారుగా అడిగితే సార్ మాకు ఇంత పోయింది అంత పోయిందని చెప్తారు. అంటే కల్చర్ మారిపోయింది. ఇందాక షిరీజ్ చెప్పినట్టు ఎప్పుడో మేము తొలి ప్రేమ సినిమా చేసినప్పుడు దానికి 100 days ఫంక్షన్లు చేసినప్పుడు షీల్డ్స్ ఇచ్చి అప్పుడు మాట్లాడిచ్చేవారు. సో ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమే మొత్తం మారిపోతూ ఏరియాకి ఇప్పుడు ఒకరో ఇద్దరో మిగిలితే గొప్ప అనే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే 90% ఫెయిల్యూర్స్ ఉండే ఇండస్ట్రీ ఇది. జస్ట్ 10% మన సక్సెస్ పర్సంటేజ్. ఒక డిస్ట్రిబ్యూటర్కి డబ్బు సంపాదించాలంటే ఆ సక్సెస్లో వచ్చే ఆ 10% దాంట్లో డబ్బు మిగులుతుంది. మన 90% పోయేది ఎవరు కనిపించదు. ఫెయిల్యూర్స్ వచ్చినా ఆ సక్సెస్ వచ్చినప్పుడే వాళ్ళు నిలదొక్కుంటూ ముందుకెళ్తూ ఉండాలి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, జనాలు ఈ అంకెల్ని నమ్మనప్పుడు అసలు ఇలాంటి అబద్ధపు ప్రచారాలు, అనవసరపు ఆర్భాటాలు ఎందుకు? ఓ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆడియన్స్ కు తెలిసిపోతుంది. ఎన్ని వసూళ్లు వచ్చాయనేది అంకెల పరంగా అర్థం కాకపోయినా 4 డబ్బులు మిగిల్చిన సినిమానా, పోగొట్టిన సినిమానా అనేది అర్థమైపోతుంది. ఇకనైనా ఇలాంటి ఫేక్ ప్రచారాలు నిర్మాతలు ఆపాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రేక్షకుల ముందు మరింత చీప్ అయిపోతారు.